అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఇవాల్టి ఈ వీడియోలో గూగుల్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఏఐ ఐడి, ఇన్ఫాక్ట్ ఇట్స్ ఆన్లైన్ క్లౌడ్ బేస్డ్ ఏఐ ఐడి ఎలా ఉంది, ఏంటి, ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇన్ఫాక్ట్ మీకు తెలిసే ఉంటుంది, నాకు పర్సనల్గా బోత్ క్లౌడ్ ఆన్లైన్ అండ్ లోకల్ ఏఐ ఐడీస్లో నా పర్సనల్ ఫేవరెట్ ఇవాల్టికి కూడా ఇట్స్ కర్సర్. ఇది వాడాక ఆ ఒపీనియన్ చేంజ్ అవుతుందా, కర్సర్ కంటే బాగుందా? విల్ లుక్ అట్ ఇట్. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావురా డైనోసార్ ఎక్కడ? రైట్. సో టు స్టార్ట్ విత్, వీళ్ళు ఫైర్ బేస్ అనే ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్లో ఈ కొత్త ఏఐ ఐడిని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకవేళ మీరు ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉంటే, అప్లికేషన్స్ని డెవలప్ చేసి ఉంటే పాస్ట్లో, ఫైర్ బేస్ అనే పదాన్ని వినుంటారు. ఇఫ్ యూఆర్ వైబ్ కోడర్స్ వినకపోయి ఉండొచ్చు, ఇప్పుడు చూడలేదే, ఎప్పుడు రాలేదులే. బట్ ఈ ఫైర్ బేస్లో ఏంటంటే, వీళ్ళు ఎప్పటి నుంచో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కావాల్సిన బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ ఎండ్లో కావాల్సిన మల్టిపుల్ సర్వీసెస్ని ఈ ఫైర్ బేస్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు వాట్సాప్ లాంటి ఒక చాట్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు నేను కూడా నా ఆండ్రాయిడ్ యాప్లో బ్యాక్ ఎండ్లో యూజ్ చేసింది ఫైర్ బేసే ఫర్ స్టోరేజ్. వైల్డ్ ఫైర్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ రియల్ టైమ్ డీబీ కూడా చాలా పవర్ఫుల్, చాలా రియల్ టైమ్ ఉంటుంది. So if you want to quickly look at what they offer, these are all the different build products. In fact, they are all services anamata. AppCheck, Firebase ML, app hosting, Firestore, authentication, GenKit, cloud functions, hosting, cloud storage, real-time DB, all these. So వీటికి అడిషనల్గా, గివెన్ దాట్ ఇవన్నీ బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి, వీటితో పాటు అడిషనల్గా వాళ్ళు ఫ్రంట్ ఎండ్ని చూసుకోగలిగితే దే క్యాన్ ప్రొవైడ్ అస్ విత్ అ ఫుల్ స్టాక్ ఫంక్షనాలిటీ. సో దాన్ని ప్రొవైడ్ చేసే, ఆ ఫుల్ స్టాక్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేసే ప్రాసెస్లోనే ఐ థింక్ దేర్ ఫస్ట్ స్టెప్ ఈస్ ఫైర్ బేస్ స్టూడియో, రైట్? ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే ఈ ఎర్లీ ఏఐ ఐడీస్ టైంలో గూగుల్ వాళ్ళు ఐడిఎక్స్ అని చెప్పి ఒక ఐడిని లాంచ్ చేశారు, గుర్తుందా? సో దాన్ని వీళ్ళు రీబ్రాండ్ చేశారు ఇంటూ ఫైర్ బేస్ స్టూడియో. ఫైర్ బేస్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ ఆ బండిల్ ఉంది కాబట్టి ఫ్రంట్ ఎండ్ లేయర్ యాడ్ చేసి ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ని బిల్డ్ చేసేందుకు ఒక ఐడిని తీసుకొచ్చారు. లెట్స్ నౌ యూజ్ ఇట్. యూ కెన్ ఐదర్ క్లిక్ దిస్ ఆర్ గో టు ఫైర్ బేస్, క్లిక్ ఆన్ ఫైర్ బేస్. దాంట్లో మీకు ఫ్రంట్ పేజ్లోనే గివెన్ దాట్ దిస్ ఇస్ వాట్ ఈస్ ద ట్రెండింగ్ వన్, ఇంట్రడ్యూసింగ్ ఫైర్ బేస్ స్టూడియో అని చెప్పి కనబడుతుంది. యూ క్యాన్ సింప్లీ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. సో ఇఫ్ యూ సీ ప్రోటోటైప్, బిల్డ్, డిప్లాయ్ అండ్ రన్ ఫుల్ స్టాక్ అప్లికేషన్. సో వీళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, కర్సర్లో మీరు అప్లికేషన్ బిల్డ్ చేస్తారు, బట్ డిప్లాయ్మెంట్కి యూ స్టిల్ నీడ్ ఎక్స్ట్రా రిసోర్సెస్. సో ఆ ఆస్పెక్ట్లో ఫైర్ బేస్ స్టూడియో ఆల్రెడీ బీట్ చేస్తుంది కర్సర్ని. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. బట్ విల్ స్టిల్ సీ ఇన్ ద వైబ్ కోడర్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వీళ్ళకి ఆల్రెడీ ఆ బ్యాక్ ఎండ్ ఉంది కాబట్టి ఆ డిప్లాయ్ అనే పాయింట్ని రాయగలిగారు. సో ఏ అప్లికేషన్స్ క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ రైట్ ఫ్రమ్ యువర్ బ్రౌజర్, క్లౌడ్ బేస్డ్ కాబట్టి ఏజెంటిక్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. అండ్ బై ద వే గైస్, మీకు కనుక ఇంకా ఏఐ ఏజెంట్ కోర్స్ తీసుకోవాలని ఉంది, తీసుకోకపోతే విత్ ఇన్ నెక్స్ట్ 1 వీక్ ఆ 2.5Kకి ఆఫర్ చేసిన సీట్స్ అయిపోతాయి. ఆల్సో ప్రస్తుతానికి కోర్సులో కూడా చాలా మంచి మంచి మాడ్యూల్స్ ఆల్రెడీ కవర్ చేశాను. సో సిలబస్లో ఏం చెప్తావని, అసలు చెప్పవా, డబ్బులు తీసుకుంటావా అనే ఆ డౌట్ కూడా మీకు ఈ పాటికే పోయి ఉంటుంది. సో ఇప్పటికే పైథాన్ కవర్ అయ్యింది, రైట్? దాంతోపాటు మీకు LLMs గురించి ఒక మంచి ఐడియా వచ్చేలాగా ఇన్ఫర్మేషన్ మొత్తం కవర్ అయింది. లోకల్గా ఓపెన్ సోర్స్ మోడల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో అది కవర్ అయింది. దాంతోపాటు మీకు లాంగ్ చైన్ కవర్ అయింది. లాంగ్ చైన్తో పాటు RAGs, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్, అవి కూడా నేర్పించాను. అండ్ వి విల్ స్టార్ట్ బిల్డింగ్ లాంగ్ చైన్ ఏజెంట్స్ దిస్ మాడ్యూల్, అండ్ లాంగ్ గ్రాఫ్లో కూడా వెళ్ళబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, హెల్ప్ అవుద్ది. ఈ పార్టికల్ లోడ్ అయిపోయి ఉంటుంది. ఎస్, సో క్లిక్ ఆన్ ట్రై ఫైర్ బేస్ స్టూడియో. వెల్కమ్ టు ఫైర్ బేస్ స్టూడియో అంట. ఐ యాక్సెప్ట్ ఇట్. చదివేయండి, నాకు ఈమెయిల్స్ వద్దమ్మా. సో కన్ఫర్మ్. సో హలో వంశీ భవాని, హాయ్. ప్రాబ్లీ లెట్స్ బిల్డ్ అ సింపుల్ అప్లికేషన్. దానికి మనం కోడ్ ఇచ్చిన వెంటనే ఆ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. బికాస్ చాలాసార్లు మనం కోడ్ రాసినప్పుడు ఆర్ ఆన్లైన్లో కోడ్ అయినప్పుడు కోడ్ వచ్చేస్తుంది, బట్ సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ రాదు. సో ఒక కోడ్ ఇస్తే దాని ఎక్స్ప్లెనేషన్ కావాలి. అటువంటి ఒక అప్లికేషన్ బిల్డ్ చేద్దాం. ఓకే, సో కావాలంటే మీరు అటాచ్ చేయొచ్చు, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఇమేజెస్, బట్ ఐ జస్ట్ గో హెడ్ అండ్ క్లిక్ prototype with AI.
So if you want, you can import a repository as well, start a new one similar to how you do it in Cursor, and these are all the different languages and frameworks supported. Okay, cool. I'll just click on prototype with AI. A few moments later. సో మనకి బ్లూ ప్రింట్ వచ్చేసింది. కోడ్ ఎక్స్ప్లెయినర్ AI అంట. కోడ్ ఇన్పుట్ కోడ్ త్రూస్ ది టెక్స్ట్ ఏరియా. కోడ్ ఎక్స్ప్లెనేషన్ దీనికి AI వాడతాడంట. ఎక్స్ప్లెనేషన్ డిస్ప్లే, లాంగ్వేజ్ సపోర్ట్, మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాడంట. కాంటెక్స్చువల్ డాక్యుమెంటేషన్, లింక్స్, కలర్ గ్రేడ్ ఇచ్చాడు, లేఅవుట్ ఇచ్చాడు, అండ్ టైపోగ్రఫీ. ఆల్ గుడ్. ప్రోటోటైప్ దిస్ యాప్. లెట్స్ సీ. దిస్ ఈజ్ వర్కింగ్ లైక్ మన ఏజెంట్ ఫ్లో ఇన్ కర్సర్. Ctrl+I క్లిక్ చేసి చూసారా అలా. లెట్స్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, అండ్ టైం తీసుకునివ్వండి, బట్ లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్. A few moments later. సో ఇన్ ఫ్యాక్ట్ ఫైల్స్ అని జనరేట్ చేశాక ఇట్ ఈస్ చెకింగ్ ఫర్ ఎర్రర్స్, విచ్ ఈస్ అ గుడ్ పాయింట్. మీకు కర్సర్లో ఐ హ్యావ్ సీన్ ప్లేసెస్ వేర్ అది కోడ్ రాసేస్తుంది, బట్ ఎర్రర్స్ రెక్టిఫై అవ్వవు. మళ్ళీ చెప్పాలి ఇది ఎర్రర్ రెక్టిఫై చేయని చెప్పి. సో దీంట్లో ముందుగానే అది చెక్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. In friend, there is crocodile festival. సో యా మనకి వచ్చేసింది గైస్ UI. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలంట. ఓకే, లెట్స్ సే ఐ చూస్ పైథన్. అండ్ కోడ్ అంట, లెట్స్ సే సింపుల్గా ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పిద్దాం. ఓకే, సో మనకి ఒక ఎర్రర్ వస్తుంది కింద. ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు నేను ఇచ్చిన కోడ్కి ఎక్స్ప్లెనేషన్ జనరేట్ చేయాలంటే AI కాల్ చేయాలి. సో ఆ AI కాల్ హౌ విల్ ఇట్ డూ దట్? మనమే దానికి మన APIకి ఇస్తే మన బదులు కాల్ చేస్తుంది, అంతే కదా? అది కూడా కరెక్ట్ కదా సార్. సో కాబట్టి మనం జెమినీ APIకి ఇవ్వాలి. అగైన్ నేను మీకు ఆల్రెడీ చూపించాను ఎలా చేయాలో. యూ కెన్ జస్ట్ గో టు AI స్టూడియో, అండ్ అక్కడ AI స్టూడియోలో యూ కెన్ జనరేట్ ద కీస్ ఇన్సైడ్ API కీస్ సెక్షన్. గెట్ API కీలో నాకు ఆల్రెడీ ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ గెట్ API కీ. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇక్కడ API కీ లేకపోతే జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ API కీ అండ్ మీకు అది వచ్చేస్తుంది. సో ఫర్ మై కేస్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ దిస్, అండ్ ఇక్కడ నుంచి నేను కీ కాపీ చేసుకుంటాను. క్లిక్ ఆన్ షో కీ, లెట్ మీ కాపీ దిస్ అండ్ క్లోజ్. నౌ ఇక్కడ ఎంటర్ API కీ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయండి, రైట్, అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ, రైట్. సో నౌ basically it will start working. At every stroke of our keyboard అది ప్రాసెస్ చేస్తుంది. సో ద ప్రొవైడెడ్ స్నిప్పెట్ ప్రింట్ ఇన్ జావాస్క్రిప్ట్ పైథన్ కదా. ఓకే, ఇట్స్ ఇన్కంప్లీట్. సో ఇట్స్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు ప్రాసెస్ ఇట్ ఎవ్రీథింగ్. సో మనం ఇచ్చింది పైథన్ పైన, బట్ ఇట్స్ స్టిల్ యూజింగ్ జావాస్క్రిప్ట్. సో ఎక్కడో సరిగా పని చేయట్లేదు. హౌ డూ యూ ఫిక్స్ ఇట్? సో ఫర్ దాట్ ఐదర్ ఇక్కడ చెప్పచ్చు మీరు, రైట్, డైరెక్ట్లీ వైబ్ కోడర్స్ అయితే మీరు. లేదు మీకు కోడింగ్ వచ్చు అనుకుంటే యూ కెన్ క్లిక్ హియర్ స్విచ్ టు కోడ్ అని చెప్పి మీకు VS కోడ్ లాంటి స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు కోడ్ ఎడిట్ చేయొచ్చు. లేదా మీరు వైబ్ కోడర్స్ అయితే యూ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్ ఫ్రమ్ ద దిస్ విజువల్ ఫార్మాట్, రైట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ విజువల్ ఫార్మాట్లో కూడా ఇట్ ఈస్ స్లో బికాస్ ఇట్స్ ఆన్ ది క్లౌడ్. ఆన్లైన్లో మొత్తం రన్ అవుతుంది కాబట్టి ఇట్స్ స్లో. నౌ బేసిక్లీ ఇక్కడ అనదర్ పాయింట్ దట్ ఐ నీడ్ టు టెల్ యూ ఇస్ యూ కెన్ మేక్ దిస్ ఫుల్ స్క్రీన్ విచ్ ఇస్ ఓకే. ఇక్కడ షేర్ ప్రివ్యూ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ QR కోడ్ని వాడి ఆర్ ఈ కాపీ ప్రివ్యూ లింక్ ఏదైతే ఉందో క్లిక్ ఆన్ మేక్ పబ్లిక్ అండ్ క్లిక్ ఆన్ దిస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు ఆర్ మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసుకుని దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ విత్ ద UI ఇన్ మల్టిపుల్ రిసోర్సెస్ జస్ట్ విత్ ద పబ్లిక్ APIకి. మీరు దాన్ని హోస్ట్ చేయకుండానే వీళ్ళే దాన్ని చూసుకుంటున్నారు. అండ్ దెన్ ద ఫుల్ స్క్రీన్ థింగ్. అండ్ ఇక్కడ అదర్ పార్ట్ ఈస్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్ సెలెక్ట్, అండ్ లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ సెలెక్టింగ్ దిస్ పార్ట్, రైట్, ఈ పార్ట్లో ఏం చేంజ్ చేయాలి అనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు కావాలంటే. ఓకే, లెట్స్ సే కోడ్ ఎక్స్ప్లెనేషన్ బట్లో ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు సంథింగ్ ఎల్స్, ఆర్ ఇక్కడ కలర్ మార్చే, ఆర్ ఫాంట్ బాగాలేదు చేంజ్ ఇట్. అదంతా కూడా మీరు డైరెక్ట్గా ఆ స్పెసిఫిక్ పార్ట్ని ఎలాగైతే మనం బ్రౌజర్లో ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తామో ఆ విధంగా సెలెక్ట్ చేసి మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా ఐ మీన్ దిస్ ఈజ్ లుకింగ్ డీసెంట్, బట్ అప్లికేషన్ చూసిన వెంటనే అంటే విల్ స్టిల్ హ్యావ్ టు, అంటే నేను ఒక చిన్న అప్లికేషన్ చూసి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందని చెప్పలేను, బట్ కర్సర్ కంటే కొంచెం బెటర్గానే ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. దాంట్లో డిఫరెంట్ టూల్స్ని మనం వాడాలి ఎక్స్ట్రా ఇఫ్ యూ వాంట్ టు హోస్ట్ ఇట్.
దీంట్లో అక్కర్లేదు బికాస్ ఫైర్ బేస్ కాబట్టి. బట్ దీంట్లో ఏంటంటే వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఆర్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక కంపెనీతో లాగిన్ అయిపోతుంది. అంటే మీరు దీని ద్వారా అప్లికేషన్ బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తే కంప్లీట్లీ మీరు ఆ గూగుల్ ఇన్ఫ్లోలోనే ఉంటున్నారు. సో యూ హ్యావ్ అ కంపెనీ లాగిన్ దేర్, యూ కెనాట్ యూస్ మల్టిపుల్ అదర్ కాంపోనెంట్స్ దేర్. ఎందుకంటే నేను యాజ్ అ కోడర్ దీంట్లోకి వెళ్ళి LLM కాల్స్ ఎక్కడికి జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి నేను జెమినీ కాకుండా ఓపెన్ AI కీస్ని వాడి ఐ కెన్ డూ దట్ చేంజ్. బట్ యాజ్ అ వైబ్ కోడర్ యూ కెన్ నాట్ డూ దట్, యూ కెనాట్ డూ దట్. ఇట్ విల్ ఆల్వేస్ బీ జెమినీ APIs ఓన్లీ విచ్ ఇట్ విల్ యూస్. దట్స్ అనదర్ పాయింట్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఓవరాల్గా ఫర్ వైబ్ కోడర్స్ ఐ ఫీల్ దిస్ ఈస్ స్టిల్ గుడ్. ఎందుకంటే కర్సర్ ఆఫ్లైన్ ప్లస్ లిమిట్స్ ఉంటాయి దీంట్లో అట్లీస్ట్ until you are going to the billing stage అంటే డిప్లాయ్ చేసేంత వరకు. Again I'll show you that also. So you can access Studio at no cost. Super! That's a good point. But it's only until you start that deployment part. So ఇక్కడ మీరు చూస్తే certain integrations like Firebase hosting might require a billing account. And if you create a billing account, automatically మీరు ఫ్రీ టైర్ నుంచి pay as you go అంటే క్రెడిట్ కార్డ్ ప్లాన్లోకి వెళ్ళిపోతారు. మేక్ సెన్స్? సో దాట్స్ అనదర్ పాయింట్. సో చూసుకోండి, ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ సేమ్ పని మొత్తాన్ని మొబైల్ ఫోన్లో చేసుకోవచ్చు. ఎందుకు? బికాస్ దిస్ ఇస్ రన్నింగ్ ఆన్ ద క్లౌడ్, మీ ఇంట్లో సంబంధం లేదు. సో విత్ దాట్ ఫర్ వైబ్ కోడర్స్ ఇట్ ఇస్ గుడ్. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. వైబ్ అంటే నా టైప్. ఫర్ రెగ్యులర్ అప్లికేషన్స్ ఇంకా ఎక్కువ టెస్ట్ చేయాలి. ప్రాబ్లీ ఐ ట్రై టు బిల్డ్ సమ్ అప్లికేషన్స్ విత్ దిస్ అండ్ ఐ టాక్ అబౌట్ దట్ యాజ్ వెల్, రైట్? బట్ ఓవరాల్ ఇట్స్ అ గుడ్ అటెంప్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకా ప్రివ్యూ స్టేజెస్లో ఉందంట, ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. సో అ గుడ్ కాంపిటేటర్. యా, దట్స్ ఆల్ అబౌట్ ఫైర్బేస్ స్టూడియో. ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. షేర్ చేయండి అండ్ AI ఏజెంట్స్ కోర్స్ కావాలనుకుంటే ఎన్నో అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.